అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనము ఈ యొక్క రైతు సంబరాలలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ యొక్క ఊరి సంబరాల నిమిత్తం ఈ యొక్క సుంకలమ్మ వారి దేవర ఏ విధంగా నిర్వహించారు, ఎలా జరిగింది, ఎలా స్టార్ట్ అయిందని ఇక్కడ ఉన్నటువంటి ప్రేమనాథ్ రెడ్డి గారిని తెలుసుకుందాం. ముందుకు నమస్కారం రెడ్డి, ఎక్కడండి ఇంత సంబరం ఎలా జరుగుతుంది? కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తోదటి గ్రామం. మా సుంకలమ్మవ్వ మా గ్రామానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మా గ్రామంలో ప్రతి ఒక్కరూ బోనాల పండుగ జరుపుకుంటారు. అదేవిధంగా ఈసారి మేము మా గ్రామంలో అందరూ ఆ సహకారంతో సొంత వ్యయంతో 5,50,000 రూపాయలతో రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. వారిలో మా తండ్రి గారి పేరు మీద 1,20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే నారాయణ రెడ్డి అని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రేమట మధ్య రెడ్డి గారని మా మామ, ఆయన 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళు కొంతమంది ఇచ్చినారు, వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా గ్రామంలో ఆమె చాలా పవర్ఫుల్ దేవత. మా గ్రామం నుంచి ఒక 20 మంది దాకా విదేశాల్లో ఉన్నారు యువకులు. 20,000 ఇచ్చిన వాళ్ళు కూడా రేమట శ్రీనివాసరెడ్డి కుమారుడు ఆయన ఇచ్చినాడు. వేణుగోపాల్ రెడ్డి ఆయన 20,000 రూపాయలు ఇచ్చినాడు. అదేవిధంగా కొంతమంది ఇచ్చినారు. దయచేసి పేర్లు రానంత వరకు మీరేమో మరో విధంగా భావించొద్దండి, గుర్తుకు రావడం లేదు. కాబట్టి మా గ్రామంలో చేసే ప్రతి కార్యక్రమంకి ఈమెని టెంకాయ కొట్టే పని ప్రారంభిస్తాం. ఆ యొక్క పని ఎటువంటి కూడా ఆటంకం లేకుండా జరుగుతుంది. కాబట్టి ఆయన నమ్ముకొని చాలామంది యూఎస్లో ఉన్నారు. ప్రతి మంగళవారం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫోటో చూపించి ఆ యొక్క ఫోటోని వాళ్ళ కుమార్తెలకి పంపిస్తున్నారు. కాబట్టి అటువంటి పవర్ఫుల్ దేవత మీ గ్రామం ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళ కోరికలు కొలువైన అమ్మ. దాదాపుగా వేరే గ్రామం నుంచి రావాలి కూడా అమ్మవారి ఆశీస్సులు ఏ దినంలో పూజ కొలుసుకుంటారు? మన మంగళవారం రోజు దాదాపు ప్రతి మంగళవారం చాలామంది వస్తుంటారు. ఎక్కువ మహిళలు బాధపడుతున్నారు రహదారి లేవని. అప్పుడు ఇంజనీరు హనుమంత్ రెడ్డి గారు కొంచెం గుంతలకు రాళ్ళు వేయడం జరిగింది. అయినప్పటికీ కొంచెం ఇంకా ఫుల్ రోడ్డు రాలేదనే ఉద్దేశంతో మేమంతా అనుకొని పూర్తిగా డబ్బులు వేసి 1000 ట్రాక్టర్లు మట్టి తోలడం జరిగింది. దీన్ని సహకరించినటువంటి మా సర్పంచ్ గఫూర్ గారికి, గఫూర్ కూడా పాపం ట్రాక్టర్లు 12 రోజులు పంపించినాడు. వడ్డే సూరి, బోయ నరసింహుడు, అక్కడి నుంచి వచ్చేసి మదన్ మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా సహకరించినారు. అక్కడ వర్క్ దగ్గర నుండి చేయించిన వాళ్ళు వడ్డేస్తుంటాను. వారిని కూడా పాపం ఆయన పని పెట్టి దాదాపు 15 రోజులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు ఈరోజు సంబరంలో ఎన్ని కుమ్మలు దాదాపు వెళ్ళి ఎంత జనాభా ఏ మాత్రం ఖర్చు అయిందండి ఈరోజు మొత్తం మన గ్రామంలో ఈరోజు 30 మంది, అంటే కేవలం లాస్ట్ ఒక వారంలో వేరే వాళ్ళు కొంతమంది చేసినారు. ఈరోజు మాత్రం 30 కుటుంబాలు కేవలం, అంటే కొంతమంది చేయలేదు ఇంకా, ఇప్పుడు 30 కుటుంబాలు మాత్రం చేసినారు. దాదాపు అందోజు అనుకున్నా కూడా ఈరోజు అమ్మవారికి, సుంకలమ్మ వారికి వ్యయం ఎంతవరకు ఖర్చు అయింది? ఖర్చు ఖచ్చితంగా 20 లక్షల పైన అయింది. తక్కువ అనుకున్నా కూడా అంటే మనుషులు కూడా మీరు చూసింటారు, చాలామంది చూస్తున్నారు. కాబట్టి ఇంకా డెవలప్ అయ్యి ఇంకా మరింత డెవలప్ కావాలని మా కోరిక. సింపుల్గా సుంకలమ్మ గారి గురించి కొత్త భక్తాదులు కానీ, గ్రామ భక్తాదులకు కానీ, చూసేటువంటి భక్తాదులు కానీ చిన్నగా ఒక మాట సింపుల్గా ఏం చెప్తారండి? ఆమె నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగదు. ఆమె అమ్మ ఇస్తే వరం, లేకుంటే శాపం. తేడా వచ్చిందంటే కూడా శాపం. ఏమైనా ఎక్కువ చేసిన వికారాలు చేసిన వాళ్ళకి కూడా చాలామంది చూపించింది. నమ్ముకున్న వాళ్ళు కానీ కొలువైన దేవ. ఆమె చాలామంది మా ఊరు నుంచే, దాదాపు చిన్న గ్రామం నుంచే 20 మంది అమెరికా వెళ్ళారంటే ఇంకా చిన్న కాదు. ప్రతి మంగళవారం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చూపించాలా, లైవ్లో చూపించి చేయాలి. దాదాపుగా ఇప్పుడు వచ్చేటువంటి భక్తాదులు కూడా ఎక్కడండి లొకేషన్ రెడ్డి? ఇక్కడ కొత్త భక్తాదులు రావాలంటే ఎక్కడ రావాలి? ఇక్కడికి ఇప్పుడు వచ్చేసి తోదుర్తి నుంచి బొందిమడలు దారిలో సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2 కిలోమీటర్ల దూరంలో అమ్మవారు ఉంది. 4 ఊర్లకి యాక్చువల్గాను. ఇప్పుడు రోడ్డు లేకున్నందువల్ల కొంచెం ప్రాబ్లం అయింది.
మేము నెక్స్ట్ అధికారులు దృష్టికి తీసుకుపోయి స్థానిక నాయకుల దృష్టికి తీసుకుపోయి అక్కడ రోడ్డు వేయించాలని ఒక ప్రతిపాదన. ఈ అమ్మవారి ఎప్పుడు కూడా ఈ సంబరాలు ఎప్పుడెప్పుడు జరుగుతుంటారు రెడ్డి? మేలో ఎక్కువ మార్చి నుంచి ఎట్లు అంటే ఇన్ని సంవత్సరాలకైనా లేకుంటే నెలలకైనా అది లేదు. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం నుంచి సంవత్సరం చేయాలా. ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులకి భయపడి భక్తులంతా కూడా 5 సంవత్సరాలకు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి, నమస్కారం. గజ్జలనే కట్టి ఢమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట. ఊరే ఊగేల ఇయ్యాలి హారతి, కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే. జయ జయ శక్తి శివ శివ శక్తి, జయ జయ శక్తి శివ శివ శక్తి. నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినా